హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతకాయ చారు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ముందుగా చింతకాయలను తీసుకొని పచ్చి చింతకాయలను మనం శుభ్రం చేసేసి ఇలా కుక్ చేసుకోవాలండి. ఈ వీడియో అనేది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి రైస్లోకి ఈ రసం అనేది మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. మనకి జలుబు దగ్గుతోటి బాధపడేవారు ఉంటారు కదా, అసలు అన్నం తినబుద్ధి కాదు కదా, అలాంటి సమయంలో ఇలాంటి చారు ఒకసారి వేసుకొని చూడండి. మనకి నోరు అనేది చాలా టేస్టీగా ఉండి మళ్ళీ మనకి తినాలనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంటుంది అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సీజన్లోనే మనకి పచ్చి చింతకాయలు అనేవి మనకి దొరుకుతాయి కాబట్టి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. చాలా నోరు అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం సహించినప్పుడు ఇలాంటి రసం వేడి వేడి రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.